హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్. SQL సర్వర్ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి కంప్లీట్గా అనేది చూద్దాం. ఫస్ట్ కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్, దాని తర్వాత SQL అని సెర్చ్ చేసి ఇలా SQLని సెర్చ్ చేస్తే ఓన్లీ SQLకి సంబంధించినవి మాత్రమే అన్నీ వస్తాయి. అన్ఇన్స్టాల్ చేసే ముందర వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేటా ఏదైనా ఉంటే ఆ డేటాబేస్ని బ్యాకప్ తీసుకొని పెట్టుకోవడం బెస్ట్. ఎందుకనంటే ఈసారి ఇంకెప్పుడైనా SQL సర్వర్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దాన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ అజ్యూర్ డేటా అనేది ఉంటుంది, దాన్ని అన్ఇన్స్టాల్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు SQL సర్వర్ని అన్ఇన్స్టాల్ చేయడానికి SQL సర్వర్ 2022 64-bit అనే దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి అన్ఇన్స్టాల్ చేంజ్ రిమూవ్. ఏ ఇన్స్టాన్స్ని మనం అన్ఇన్స్టాల్ చేయాలనుకున్నామో అక్కడ ఆ ఇన్స్టాన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక ఇన్స్టాన్సే ఉంది కాబట్టి ఈ ఇన్స్టాన్స్నే ఇది డిఫాల్ట్గా తీసేసుకునింది. నెక్స్ట్ ఇక్కడ అన్ని చెక్స్ వచ్చేసి చెక్ చేసి పెట్టుంటేనే పూర్తిగా అన్ఇన్స్టాల్ అవుతుంది, లేకపోతే ఒక్కదాన్ని చెక్ చేయకపోయినా కానీ అన్ఇన్స్టాల్ అవ్వదు. ఆ ఒక్క ఫీచర్ అనేది మిగిలి SQL సర్వర్ అనేది ఇన్స్టాల్లో ఉంటుంది. కాబట్టి సెలెక్ట్ ఆల్ కొడితే అన్నీ చెక్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ సమ్మరీ చూపిస్తుంది, మనం ఏమేమి చెక్ చేసినాం, ఏమేమి రిమూవ్ చేస్తుందని చెప్పేసి. ఇది యాక్షన్ వచ్చేసి అన్ఇన్స్టాల్, రిమూవ్. అన్ఇన్స్టాలేషన్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది, అందువల్ల ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా. అన్ఇన్స్టాల్ అనేది అయిపోయింది, క్లోజ్ చేసి వీటి కంపోనెంట్స్ ఉన్నాయి, ఈ కంపోనెంట్స్ని కూడా అన్ఇన్స్టాల్ చేయాలి. రైట్ క్లిక్ అన్ఇన్స్టాల్. ఇది ఆల్రెడీ అన్ఇన్స్టాల్ అయిపోయిందంట, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. అలా అన్ఇన్స్టాల్ అయిపోయిందని అంటే ఇది కూడా అంతే, అన్ఇన్స్టాల్ అయిపోయింది. అది SQL సర్వర్ని అన్ఇన్స్టాల్ చేసేటప్పుడే, అందువల్ల అది కూడా అయిపోయింది. ఇది కూడా అంతే, ఇది అన్ఇన్స్టాల్ అవ్వాల. దీని కంపోనెంట్ ఇది, దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలి మనం. తర్వాత ODBC డ్రైవర్ని కూడా అన్ఇన్స్టాల్ చేయాలి. లాస్ట్గా మేనేజ్మెంట్ స్టూడియోని అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అన్ఇన్స్టాల్. మేనేజ్మెంట్ స్టూడియో అనేది అన్ఇన్స్టాల్ అయిపోతుంది. క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు SQL సర్వర్ని ఆ మీడియా అనేది ఉంటుంది, ఆ మీడియాని డిలీట్ చేసుకోవాలి. ఆ లొకేషన్కి వెళ్ళాలి. ఇది మీడియా వచ్చేసి SQL 2022. ఇది మీడియా, ఈ మీడియాని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ అయిపోయింది. తర్వాత ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్తే మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ అని ఉంటుంది. దీంట్లో ఇది మనం ఇన్స్టాల్ చేసుకున్న సర్వర్ యొక్క డేటా అనేది దీంట్లో ఉంటుంది. డేటా అని అంటే MDF ఫైల్స్, LDF ఫైల్స్, బ్యాకప్ అవన్నీ ఉంటాయి. దీన్ని డిలీట్ చేసుకోవాలి. D డ్రైవ్లో LDF ఫైల్కి, MDF ఫైల్కి కానీ లొకేషన్ ఏదైనా ఇచ్చానంటే ఇన్స్టాల్ చేసేటప్పుడు SQL సర్వర్ని ఆ LDF ఫైల్స్, MDF ఫైల్స్ అనేటివి అక్కడ సేవ్ అవుతాయి. వాటిని కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. SQL సర్వర్ని అన్ఇన్స్టాల్ చేసినంత మాత్రాన ఈ LDF ఫైల్స్, MDF ఫైల్స్ అనేవి ఆటోమేటిక్గా డిలీట్ అనేది అవ్వవు. అలాగే బ్యాకప్ కూడా మనం తీసిన SQL సర్వర్ని అన్ఇన్స్టాల్ చేయక ముందు తీసిన బ్యాకప్స్ కూడా డిలీట్ కావు ఆటోమేటిక్గా. తర్వాత ప్రోగ్రామ్ ఫైల్స్ ఇంటూ 86 అని ఉంది కదా, దీంట్లోకి వెళ్తే ఇక్కడ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఉంది కదా, ఇది మేనేజ్మెంట్ స్టూడియోకి సంబంధించింది. దీన్ని డిలీట్ చేసుకోవాలి. దీంట్లో మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ అని ఉంటుంది, దాన్ని కూడా డిలీట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డిలీట్ చేసిన కాబట్టి దీంట్లో కనపడడం లేదు. ఇంకా తర్వాత వచ్చేసి SQL సర్వర్కి సంబంధించిన క్వైరీస్ లేదా ఇంకేమైనా డాక్యుమెంట్స్ మనం సేవ్ చేసి పెట్టుకుని ఉంటే ఆ లొకేషన్ అనేది మనం క్వరీ సేవ్ చేసుకునేటప్పుడు చూపిస్తుంది. దీన్ని ఇక్కడ చేసుకున్నా SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని ఉంది కదా, ఈ క్వరీస్ అన్నీ. ఇది కావాలంటే మనం డిలీట్ చేసుకోవచ్చు, లేదని అంటే ఉండించుకోవచ్చు, మన ఇష్టం. అది డిలీట్ చేసుకుంటే మొత్తం క్లియర్ అయిపోతాయి. అలాగే SQL ప్రొఫైల్కి సంబంధించిన ట్రేసింగ్స్ ఏమైనా కానీ ఉంటే వాటిని ఇక్కడ ఈ లొకేషన్లో నేను ఇచ్చిన, దీన్ని కూడా డిలీట్ చేసుకోవాలి.
తర్వాత ఇవి అయిపోతే రిజిస్టరీలోకి వెళ్ళాలి. రిజిస్టర్ సెర్చ్ చేస్తే రిజిస్టర్ చూపిస్తుంది. తర్వాత కరెంట్ యూజర్ ఉంది కదా, హెచ్కి కరెంట్ యూజర్. దీంట్లో సాఫ్ట్వేర్లో మైక్రోసాఫ్ట్లో ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడెంట్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్. అది డిలీట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి HKey_local_machine దీంట్లో కూడా సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి. సాఫ్ట్వేర్కి వెళ్తే లేదు, ఇది మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అని ఉన్నా, దీన్ని డిలీట్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని క్లోజ్ చేసేస్తే ఒకసారి టెంప్ క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అక్కడికి ఫుల్ క్లియర్గా ఉంటుంది. టెంప్ డేటా అనేది మొత్తం క్లియర్ చేసేసుకుంటున్నాను దాంట్లో. ఈ టెంప్ డేటా అంతా క్లియర్ అయిపోయిన తర్వాత వచ్చేసి రీసైకిల్ బిన్లోకి వెళ్తున్నా. డిలీట్ చేసినట్టన్నీ రీసైకిల్ బిన్లోనే ఉంటాయి కాబట్టి అన్నిటిని సెలెక్ట్ చేస్తున్నా, డిలీట్ చేస్తున్నా. ఒకవేళ దీంట్లో ఏదైనా మళ్ళీ రీస్టోర్ చేసుకోవాలని ఐటమ్స్ ఏమైనా కానీ ఉందంటే అన్నీ సెలెక్ట్ చేసుకోకుండా రీస్టోర్ చేసుకోవాల్సిన ఐటమ్స్ వరకు వదిలేసి కొరవట్లని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేస్తే అక్కడికి క్లియర్ అయిపోతుంది. డిలీట్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రీస్టార్ట్ చేస్తే సరిపోద్ది సిస్టమ్ని. అక్కడతో ఎస్క్యూఎల్ సర్వర్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది, అన్ఇన్స్టాల్ అయిపోయింది సిస్టంలో నుంచి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.